ఈరోజు ఆదోని బైపాస్ విమల రెసిడెన్స్ పక్కన ఇక్కడ వంక ఉంది. మనం చూస్తుంటే ఇక్కడ పెద్ద వంక, ఆ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది ఎంత పెద్దది బ్రిడ్జ్ అనేది. గత 20-25 రోజుల నుంచి మేము గమనిస్తున్నాము. మొన్నటి వరకు అక్కడి వరకైతే వేసిండ్రి. తర్వాత మనకు మొన్న ఆదోని జిల్లా కావాలని చెప్పి బంద్ చేసిన రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. వేరే వాళ్ళు చెప్తే అక్క మొత్తం వేసినారు అని. మేము తర్వాత వచ్చి చూస్తే ఇవన్నీ కూడా వేశారు. అంటే ఒక వంకని పబ్లిక్గా అంటే గవర్నమెంట్ అధికారుల దృష్టికి ఇది వెళ్ళిందో లేదో మాకైతే తెలియదు. వంకని వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండి వాళ్ళు క్లోజ్ చేస్తున్నారంటే అర్థం కావట్లేదు. ఇక్కడ మళ్ళీ అధికారులు ఏం చేస్తున్నట్టు నేను ఆల్రెడీ 2-3 సార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాను. గత ఈ రోజుల నుంచి 2-3 సార్లు తీసుకెళ్ళినా కూడా లేదు. ఈరోజు ఇంత కబ్జా జరుగుతున్నా కూడా అధికారులు నిమ్మక నీరెత్తినట్లు ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నాను. ఈరోజు ఆదోని ప్రజలు కబ్జా మాకు ఇంకా అయిపోయింది, హ్యాపీగా ఉన్నాము, డాక్టర్ పార్సార్థన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే వచ్చాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటే ఈరోజు ఇక్కడ కబ్జా పబ్లిక్గా ఇట్లా కబ్జా జరగడం అనేది అది వంక. మనం గత 3 నెలల క్రితము మన ఆదోని పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం అందరూ చూసాం. మనకు పాత ఆదోనిలోన దాదాపుగా ఆదోనే మునిగిపోయే పరిస్థితి, అంటే ప్రతి ఇండ్లలోకి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మనం అన్ని కబ్జాలు చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి నీళ్ళన్నీ కూడా మన ఇండ్లలోకి వచ్చాయి. ఈరోజు ఇక్కడ డెవలప్ అయ్యే ఏరియా ఇక్కడ కూడా ఈ వంకని కబ్జా చేస్తే పరిస్థితి ఏంటి? రాబోయే కాలంలో ఇంకా 20 సంవత్సరాలు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి 20 డేస్ అయింది సార్. అదే జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ లేరు కదా, సచివాలయం సెక్రటరీ గారు లేరు, చంద్ర గారు వెళ్ళిపోయారు కదా ప్రమోషన్ వచ్చి. ఆయన ప్లేస్లో ఇంకా కొత్త సెక్రటరీ రాలేదని జూనియర్ అసిస్టెంట్కి మొత్తం వీడియోలు ఫోటోలు అన్నీ కూడా నేనే స్వయంగా పంపించాను. మండగిరి సర్వేయర్తో కూడా నేను మాట్లాడాను, ధనంజయ్ గారితో కూడా మాట్లాడితే ఇది ఎంత సర్వే నెంబర్ అంటే 474 సర్వే నెంబర్ అని చెప్పారు. మీ దృష్టికి అయితే ఎవరు తీసుకురాలే సార్. ఇది చాలా పెద్ద కబ్జా సార్. వంకనే కబ్జా చేస్తే దాదాపు ఒక 15-20 అడుగుల వంక ఇది. అక్కడి నుంచే వస్తుంది భరతనగర్, నెట్టేకల్ నుంచి భరతనగర్ మీదుగా వస్తుంది ఈ వంక. ఇట్లే ఎక్కడికి వెళ్తుంది ఇది? మండిగిరి కల్లుబాయికి వెళ్తుంది సార్. చాలా పెద్ద డిఎస్పి బంగ్లా మండిగిరి కల్లుబాయి వరకు వెళ్తుంది. విమలా రెసిడెన్సీ పక్కన సార్. తర్వాత నీళ్లు కూడా వాటర్ కూడా అక్కడే ఆగిపోయినాయి సార్, అక్కడే ఆగిపోయినాయి. బట్ నాకు తెలిసి రోజు ఒక 50 ట్రిప్ అంటే ట్రాక్టర్లు తోలినా కూడా ఒక నెల రోజులు తోలింటారు సార్. ఇది కనీసం ఎవరు కూడా పట్టించుకోలేదు అంటే అధికారులు. బైపాస్ లో ఈజీగా కనిపిస్తుంది సార్ మనకి ఇది సార్. మీరు జూనియర్ చెప్పేప్పుడు నాకు చెప్పింటే కూడా నేను ఇవాడికి ఆపేసాను. ఇప్పుడు విఆర్ అని పంపిస్తాను మేడం. ఒకసారి పంపియండి సార్ విఆర్. ఇప్పుడు వస్తారా? మీడియా కూడా అందరు ఉన్నారు. లేదు మేడం, మేము ఇక్కడ నేను సబ్ కలెక్టర్ సార్, కలెక్టర్ మేడం దగ్గర ఉన్నాం మేడం. కర్నూలులో ఉన్నారా సార్? ఓకే సార్. ఒకటి మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ కబ్జా కూడా జరగడానికి వీల్లేదు సార్. 100% మేమైతే దీనిపైన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. ఆదోనిలోన మరో కబ్జా అనేది రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆదోని అంటే మిగతా ప్రాంతాల ప్రజలు కూడా కబ్జా అంటారు సార్. ఆదోనిలో పొలాలు కొనాలన్నా ప్లాట్లు కొనాలన్నా భయపడుతున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, కబ్జాలు. ఎస్ సార్. నైట్ తోలుతున్నట్టున్నారు సార్. ఎప్పుడు తోలుతున్నారు? గ్రావెల్ అంటే వైట్ గర్స్ వేస్టేజ్ సార్, మెయిన్ వేస్టేజ్ ఇక్కడ. సార్ మైనింగ్ కి దీనికి సంబంధం లేదు సార్. ఇది గర్స్ అనేది కాదు, డెమాలిష్ కన్స్ట్రక్షన్. ఇల్లు పగలు కొట్టిన వేస్టేజ్ ని వేసినారు సార్. ఆల్రెడీ దాదాపు 3/4 భాగం వేసేసారు. మీకు నేను ఫోటోలు వీడియోలు పెడతాను. ఇమ్మీడియట్ గా ఆ పర్సన్ ఎవరు ఏంటి అనేది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి సార్ మీరు. ఓకే ఓకే సార్. సార్ ఇదిగిన యాక్షన్ తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున దీనిపైన నేనైతే వెళ్తాను.
ఇమ్మీడియట్గా ఇక్కడే యాక్షన్ తీసుకోకపోతే, లేదంటే నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే మేడం నేను ఇప్పుడు విఆర్ఎన్ పంపిస్తాను మేడం. సార్ గత 4-6 నెలలలో మన ఆదోని ఎలా ఉన్నిందో అర్థమైంది. ఇట్లా వీళ్ళు కబ్జాలు చేసుకుంటూ వంకలు కబ్జా చేసుకుపోతే ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? అవునులే మేడం. మొత్తం ఇంక తర్వాత ఆ ఏరియా అంతా మునిగిపోతుంది సార్. ఇప్పుడు అక్కడ వాటర్ కూడా ఆగిపోయినాయి, అక్కడికే ఆగిపోయినాయి భరత్ నగర్లో. సరే సరే మేడం, నేను ఇప్పుడు విఆర్ఎన్ పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది మేడం, నమస్తే.